రాబోయే సార్వా నుంచి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం సర్ ఆర్థర్ కాటన్ జయంతి పురస్కరించుకుని వినూత్నంగా ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకుని పంట కాలువల ప్రక్షాళనకు చేపట్టిన విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాక, పైడిపర్రు, మడుగు డ్రైన్లో పేరుకుపోయిన గొర్రపుడెక్క, కిక్కిసా గుర్తించి ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన విధానం, మందు పిచికారీ విధానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడడం జరిగింది. రాబోయే సార్వా నుంచి రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు సంపూర్తిగా సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువల్లో పేర్కొన్న గొర్రపుడెక్క, కిక్కిసను డ్రోన్ సాయంతో గుర్తించి మందు పిచికారీ చేసి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒక డ్రోన్ ద్వారా కాలువల్లో పేర్కొన్న గొర్రపుడెక్క, కిక్కిస మ్యాపింగ్ చేసి గుర్తించి రెండో డ్రోన్ ద్వారా మందు పిచికారీ చేస్తామని తెలియజేశారు. దీని ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలోనే 3 కిలోమీటర్ల మేర సర్వే చేసి మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యంగా నీటి సంఘాలను బలోపేతం చేసి కాలువలు, మురుగు డ్రైనేజీలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. ఈ విధానం విజయవంతమైతే తణుకు నియోజకవర్గంలో కాలువలు, మురుగు డ్రైనేజీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో చెరువులను సైతం ప్రక్షాళన చేసేందుకు ఇదే విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. డ్రోన్ సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని తణుకు పట్టణాన్ని సర్వే చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన జయంతి రోజున తణుకు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతుల సంక్షేమం కోసం, రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో, సాగునీరు పూర్తిగా అందించాలి రాబోయే ఖరీఫ్లోనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ, ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపు డెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి, ఆ మ్యాపింగ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ, కిక్కిస్ని కానీ తొలగించడానికి కావాల్సినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని, డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు కూడా. ఆ విధంగా దీంతో సమయం ఆదా అవుతుంది. అలాగే ఈరోజు నీటి సంఘాలు కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈరోజు అన్నీ కూడా గాడిలో పెట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఈ కాలువలు, డ్రైనేజీల మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలువల్ని, డ్రైనేజీలన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా, ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే ఈరోజు కెనాల్లో కానీ, డ్రైన్లో కానీ మధ్యకెళ్ళి స్ప్రే చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని, సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దీని ద్వారా ప్రతి కార్నర్లోనూ కూడా దాదాపు 90% వరకు కూడా మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది. కనుక దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ, డ్రైనేజీలు కానీ ఇంకా బాగా
అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాబోయే ఖరీఫ్ సీజన్లో కానీ అన్ని విధాలుగాను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు పీసీ చైర్మన్ గారు మురళీకృష్ణరాజు గారు కూడా వచ్చారు. ఆయన కూడా చూసి ఇక్కడ మన జిల్లాలో ఏ విధంగా చేయాలి, ఈరోజు జిల్లాకి ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా దీని ద్వారా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే మనకి పాండ్స్ ఉన్నాయో పాండ్స్లో కూడా చాలా చోట్ల వీడు కిక్కిసుతో నిండిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేయడంతో పాటుగా ఎక్కడైతే ఇటువంటి డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఇవి అవసరం ఉన్నాయో దాన్ని వాడుకొని ఈరోజు త్వరలో అన్ని పనులు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన పట్టణ సర్వే కూడా నిర్వహించుకోవడం కూడా ఒకటి. ఇవన్నీ కూడా చేసుకుని ప్లానింగ్ కానీ రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇది పూర్తిగా ఇస్తుంది. ఇది అన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రైతులకి ముఖ్యంగా రైతు సంక్షేమాని కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని విధాలుగాను కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.